Hello students, how are you? So above 90% in exams. ఇది మీ టార్గెటా? సో నేను బాగా చదువుతున్నాను బట్ ఎగ్జామ్ డే రోజున ఆన్సర్ సరిగ్గా రాయలేకపోతున్నాను, ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారా? సో మీకోసమే నేను ఒక వీడియో తీసుకొచ్చేసాను, హౌ టు రైట్ ఆన్సర్స్ టు స్కోర్ అబోవ్ 90% ఇన్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్లో 90% మార్క్స్ రావాలంటే ఆన్సర్స్ ఎట్లా రాయాలి? So I will discuss with you students. So my name is Karthik, your physics faculty from Shinad Academy. If you are new to the channel, subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. So without wasting time, we are going to start this session. So first thing, మనం ఏం చేయాలంటే divide the exam questions into very confident, somewhat confident, not confident. సో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా 2 times చదవండి తప్పులేదు. చదివిన తర్వాత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, మీకు బాగా వచ్చు హైలీ కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, మార్క్ చేసుకోండి. తర్వాత కొంచెం మీడియం కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్స్ ఏంటో మార్క్ చేసుకోండి. తర్వాత కాన్ఫిడెన్స్ లేని క్వశ్చన్స్ ఏంటో అవి కూడా మార్క్ చేసుకోండి. ఇది ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ అనమాట. సో నెక్స్ట్ థింగ్, ఆన్సర్ వెరీ కాన్ఫిడెంట్ క్వశ్చన్స్ ఫస్ట్, దెన్ సమ్ వాట్, ఫైనలీ అదర్స్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ రాయండి, ఆ తర్వాత ఏదో కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ రాయండి, ఆ తర్వాత అసలు కాన్ఫిడెన్స్ లేని ఇవి ఎలా నార్మల్గా ఉన్న క్వశ్చన్స్ రాయండి. సో అట్లా మీరు ఆన్సర్స్ రాయడం బెస్ట్ థింగ్ అనమాట. సో నెక్స్ట్, అండర్లైన్ ఇంపార్టెంట్ వర్డ్స్. సో ఆన్సర్స్ రాసినప్పుడు ఎక్కడైనా సరే ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే కనుక మీరు వాటిని అండర్లైన్ చేయడం ఇట్స్ ద బెటర్ థింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎగ్జామినర్ వెళ్ళి ఎగ్జామినర్ యొక్క ఐసైట్ అక్కడ పడుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్. అండ్ ఫోర్త్ థింగ్, ఆన్సర్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇన్ ఆర్ క్వశ్చన్స్. సో కొన్ని క్వశ్చన్స్ దగ్గర చాయిస్ ఉంటుంది, సో అక్కడ మీరు ఒక క్వశ్చన్ మాత్రమే రాయండి, ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్, మెయింటైన్ క్లారిటీ అండ్ నీట్నెస్. సో మీ యొక్క ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో అది క్లారిటీగా ఉండాలి. సో ఏ క్వశ్చన్ రాస్తున్నారు, ఏ సెక్షన్ నుంచి వచ్చిందో మెన్షన్ చేయండి, క్వశ్చన్ నెంబర్ ఏంటో మెన్షన్ చేయండి, మంచిగా హెడ్డింగ్ పెట్టండి, సో మంచిగా హైలైట్ చేయండి ఇంపార్టెంట్ పాయింట్స్. సో క్లారిటీగా ఉండాలి మీ ఆన్సర్స్ అండ్ అట్ ది సేమ్ టైం నీట్గా ఉండాలన్నమాట. సో ఎక్కువ మిస్టేక్స్ ఇలా డ్రా చేయడం ఇట్లా ఏమొద్దు. సో మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే ఇది ఇంకా ప్లస్ పాయింట్ అనమాట. సిక్స్త్ థింగ్, రైట్ టు ద పాయింట్ అండ్ ప్రెసైజ్ ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి రిలేటెడ్ ఆన్సర్ మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్. అలాగే మీ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ కొంచెం చిన్నగా ఉండడం బెటర్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. ఎందుకంటే ఎగ్జామినర్ కూడా పేజీలు ఎక్కువ చదవాలంటే వాళ్ళకు కూడా కొంచెం చిరాకు వస్తుంది. సో వాళ్ళ కోరుకునేది కొన్ని ఉంటుంది, మీన్స్ ఆ క్వశ్చన్కి రిలేట్ అయిన కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ కనిపిస్తే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. సో ఫస్ట్ ఆ పాయింట్స్ కనిపించేలాగా మీరు ట్రై చేయండి అండ్ వాటిని అండర్లైన్ చేయడంలో తప్పేమీ లేదనమాట. సో నెక్స్ట్ థింగ్, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్. సో అట్ ది ఎండ్కి వచ్చేప్పటికి ఏ క్వశ్చన్ వదిలిపెట్టొద్దు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. రాకపోయినా కనీసం క్వశ్చన్ నెంబర్ వేసన్నా సరే రండి, ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్స్ మిస్టేక్స్ ఉంటే మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తే మీకు మార్క్స్ వస్తాయి అనమాట. సో అందుకోసం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్రాస్ చెక్ యువర్ షీట్. సో అలాగే మీ ఆన్సర్ షీట్ని అట్ ద ఎండ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా క్వశ్చన్స్ రాసారా, మిస్ చేశారా, ఏమైనా మిస్ అయినాయా, సో అంత అన్నీ రాసారా, అటెంప్ట్ చేశారా అంతా ఒకసారి చెక్ చేసుకున్నాకే వాళ్ళకి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్, డౌన్లోడ్ ద ప్రీవియస్ ఇయర్ బెస్ట్ ఆన్సర్ స్క్రిప్ట్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఎలా రాయాలి ఏంటి అనేది, సో అవి ఒకసారి డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకోండి స్టూడెంట్స్. ఓకేనా. సో దట్స్ ఇట్ అనమాట. సో ఈ ఛానల్లో మీకు మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఐఐటి, నీట్, ఎంసెట్, పాలిసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ అన్నీ కూడా 100% ఫ్రీ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. బాయ్ స్టూడెంట్.